హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తున్నాండి. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఇది టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదనమాట. ఇదైతే మా పెద్ద బాబు కోసం చేస్తా ఎప్పుడైనా కూడా. ఆమెకు చాలా ఇష్టం ఈ బెండకాయ ఫ్రై. ఇంకా ఈ బెండకాయలొచ్చేసి ఒక పావు కేజీ అయితే తీసుకున్నా. ఇవి శుభ్రంగా కడిగి నీట్‌గా తుడుచుకున్న తర్వాత తడి లేకుండా ఇంకా కట్ చేద్దామని వచ్చాననమాట. ఇంకా మా చిన్న పాప వచ్చి, "మమ్మీ నేను కూడా కట్ చేయడం నేర్చుకుంటా" అని ఇంకా వచ్చిందనమాట. సరేలే కట్ చేయని. ఇంకా మా పెద్ద పాపకైతే స్టవ్ ఆన్ చేయడం కానీ, ఆఫ్ చేయడం కానీ రాదు. ఇంకా పిల్లలకు పని నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకునేది అని చెప్పి నేను దగ్గరుండి చూపిస్తుంటే, ఇంకా మా చిన్న పాప అయితే కట్ చేస్తుందనమాట. ఇలా పుచ్చులు, పురుగులు ఉంటే చూసుకొని కట్ చేయాలంటే, ఇంకా ఆమె అయితే దాన్ని ప్రత్యేకించి ఇంకా దాంట్లో లోపలున్నాయా లేదనేది చూసి మరీ కట్ చేస్తుంది. సో, ఇప్పుడైతే బెండకాయలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరబెట్టుకోవాలి. జిగురు అనేది లేకుండా ఆరబెట్టుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకొని టేస్ట్‌కి తగినంత సాల్టు, టేస్ట్‌కి తగినంత కారం అయితే వేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, పసుపు అయితే వేసుకోవాలి. ఇదొచ్చేసి కొద్దిగా బియ్యపిండి, శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇవి 2 మిక్స్ చేసే ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా బెండకాయ కర్రీ తినాలంటే ఇలా చేస్తేనే తింటదనమాట. మా పెద్ద పాప నార్మల్‌గా ఫ్రై చేసిన, పులుసైనా ఏదైనా తినదు. బెండకాయ అంటే అసలు వద్దంటది. ఇలా చేస్తేనే తింటదనమాట. ఇంకా దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేస్తే జిగురు అనేది వచ్చి ఇంకా అంత బాగుండదు. కొద్దిగా వాటర్ అయితే చల్లుకొని ఇలా కలుపుకోవాలనమాట. మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుతుండాలి. సో, ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకొని ముందే హీట్ చేసుకున్నా. బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవైతే బెండకాయ ముక్కలన్నీ దీంట్లో ఎన్ని పెడితే అన్ని అయితే వేసుకోవాలి. వేసిన వెంటనే కలిపితే ఆ పిండి అనేది ఆ కోటింగు పోతుంది. బెండకాయ ముక్కలు మాత్రమే కనిపిస్తాయి. ఇంకా త్వరగా మాడిపోతుంది ఆ పిండి అనేది విడిగా సపరేట్గా అయినప్పుడు. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత కలుపుకోవాలి. అప్పుడే ఈ బెండకాయలకు ఆ కోటింగ్ అనేది ఉండి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఫ్రై అయితే ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టిన తర్వాత కూడా హీట్ అనేది ఉంటుంది కదా! ఇంకా ఆ హీట్ కూడా ఇంకా కొంచెం ఫ్రై అవుతాయి అన్నమాట. క్రిస్పీగా బాగుంటాయి బెండకాయ ముక్కలు. ఇంకా మిగతా ఎన్ని ఉన్నా కూడా ఇలాగే వేసుకోవాలి. ఇంకా నాకైతే 2 టైమ్స్ వేసుకున్నా. ఈ ఆయిల్ అయితే మళ్ళీ బెండకాయది కదా! వేరే మనకు ఏ కర్రీలో వేసినా బాగుండదని చెప్పి దానికి తగినంత అయితే కొంచెం ఎక్కువగానే మిగిలింది. వేసుకొని ఇంకా అవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసుకున్నాక ఇంకా ఈ పల్లీలు అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఈ బెండకాయ ఫ్రై ఇష్టపడేది ఎందుకంటే ఈ పల్లీలు, జీడిపప్పులు ఇవన్నీ వేస్తా కాబట్టి ఇంకా ఇష్టపడతది. ఈసారి అయితే జీడిపప్పు లేవు. ఓన్లీ పల్లీలు అయితే వేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకైతే మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా దాంట్లో వేసుకుంటే ఇది ఇక ఆకులన్నీ తీసి పక్కన పెట్టేస్తుంది. ఇంకా ఇలా క్రిస్పీగా అయితే ఇంకా దాంట్లో మొత్తం నలిపేస్తే తీయటానికైతే వీలుండదు కదా! అందుకోసమని ఇంకా మా చిన్న పాప అయితే ఇష్టపడదు. ఓన్లీ ఆమె కోసమే చేస్తా, పెద్ద పాప కోసం. ఇంకా మొత్తం నలిపేస్తే మంచిగా తీయటానికి ఉండదని చెప్పి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. సో, ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ కారం, ఒక 5, 6 వెల్లుల్లి వేసుకోవాలి. మనం ముందే వేసుకున్నాం కదా కారం, చూసైతే వేసుకోవాలి. ఇంకా అవి మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న బెండకాయ ముక్కలు, కరివేపాకు, పల్లీలు ఒక బౌల్లోకి అయితే తీసుకొని మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా! ఈ వెల్లుల్లి కారం అయితే ఈ బెండకాయ ముక్కలలో వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం అనేది ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిగతా ఆయిల్ కొంచెం మిగిలింది కదా! దాంట్లో ఈ వెల్లుల్లి కారం వేసుకొని ఇంకా ఆయిల్‌లో కలిపిన తర్వాత ఈ బెండకాయ ముక్కలు వేస్తే మంచిగా కలిసిపోతది. కానీ ఆల్రెడీ ఈ బెండకాయ ముక్కలకి ఎందుకో ఈసారి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేసిందనమాట. అందుకే నేను డైరెక్ట్ ఈ ముక్కలలో వేసా వెల్లుల్లి కారం. ఇంకా ఎప్పుడైనా కొంచెం ఆయిల్‌లో వేసి ఇంకా కలిపిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ వేసి కలిపేస్తా. ఈసారి బాగా ఇంకా ముక్కలైతే పీల్చేసినాయి అని చెప్పి ఇంకా డైరెక్ట్ వేసాననమాట. ఇంకా ఈ బెండకాయ ఫ్రై అయ్యేంత వరకైతే మా పాప ఇంకా తినలేదు. బెండకాయ ఫ్రై అయిన తర్వాత వెంటనే ఇంకా అన్నం పెట్టమని తినేస్తుందనమాట మా పాప. ఈ బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం మా పాపకి. పెళ్ళిళ్ళలో కూడా ఫంక్షన్‌లలో చేస్తారు కదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.